హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి ఇప్పుడు మీతో ఎలాంటి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు? ఆర్ అసలు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు క్లియర్‌గా చెప్పాలంటే. సో, ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వొచ్చండి. వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా కూడా ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడసలు వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి? అంటే అదొక గుడ్ వేలోనా? బ్యాడ్ వేలోనా? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ రిలేషన్‌షిప్ మీద అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి? సో, ఇలా ఒక రీడింగ్ అయితే చేయాలి అని అనుకుంటున్నానండి. ఎందుకంటే మీలో చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్స్‌తో సఫర్ అవుతుంటారు. సో, అసలు ఆ వ్యక్తికి ఎలాంటి ఉద్దేశం ఉంది? వాళ్ళకసలు ఇది ఎలా మెయింటైన్ చేయాలని అనిపిస్తుంది అనే క్లారిటీ కానీ మీకు వస్తే, మీరు కూడా దాని ప్రకారం ఏంటంటే యాక్షన్ తీసుకోవడానికో, లేకపోతే ఏదైనా ఒకటి డెసిషన్ తీసుకోవాల్సుంటే తీసుకోవడానికి అవుతుందని మాత్రమే ఇలాంటి రీడింగ్ చేయడం. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మీతో ఎలాంటి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు ఈ రిలేషన్‌షిప్ మీద? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఎందుకో ఈ వ్యక్తి మీరు వాళ్ళతో హానెస్ట్‌గా లేరు అని ఫీల్ అయ్యారండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే, ఈ వ్యక్తి ఎక్కడో కానీ మీరు వాళ్ళతో సిన్సియర్‌గా లేరు. మీరు వాళ్ళకి అబద్ధాలు చెప్తున్నారు. లేకపోతే మీరేంటంటే వాళ్ళని చీట్ చేస్తున్నారు అని చెప్పి ఎక్కడో ఫీల్ అవ్వడం అయితే జరిగింది. సో, వాళ్ళకేమనిపించిందంటే, అసలు మీతో రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చెయ్యొచ్చా లేదా? లేకపోతే మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నారో ఆ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చెయ్యొచ్చా లేదా అని వాళ్ళకి చాలా డౌట్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ట్రస్ట్ అనేది లేదండి. మీకు కూడా ఈ వ్యక్తి అంటే ట్రస్ట్ లేకపోవచ్చు. బట్ ఈ వ్యక్తికి కూడా మీరంటే ట్రస్ట్ లేదు. సేమ్ అనమాట. సో, దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తులకి ఎక్కడో భయం వేసింది. అసలు ఈ రిలేషన్‌షిప్ ఏంటి? దీని ఫ్యూచర్ ఏంటి? ఇది మన వల్ల అవుతుందా? అని ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాయి. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కడో కానీ ఆ వైబ్స్ అయితే ఫీల్ అయ్యారండి. అంటే మీరు వాళ్ళతో హానెస్ట్‌గా లేరు. మీరేదో దాచిపెడుతున్నారు. మొత్తానికి వాళ్ళు ఆ బీట్రేయల్ అయితే మాత్రం ఫీల్ అవ్వడం జరిగింది. మరి దానికి రీజన్ ఏంటి అనేది మీకే తెలియాలి. మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలాంటివి క్రియేట్ అయ్యాయో, లేకపోతే మీరు వాళ్ళకి ఏవైనా కొన్ని చెప్పకూడదు. చెప్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. లేకపోతే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు అని మీరు అనుకున్నారేమో. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ భయాలే నిజమయ్యాయండి. సో, ఇక్కడ కూడా ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి పాస్ట్‌లో భయం వేసిన మాట వాస్తవమే. ఇప్పుడైతే మాత్రం వాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారండి. మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి వేరేగా అర్థమవుతున్నాయి. దానివల్ల వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే మీరంటే వాళ్ళకిష్టం ఉంది. ఇష్టం లేదు అని కాదు. కానీ ఇక్కడ జరుగుతుంది వాళ్ళకి ఇంకొకలా కనిపిస్తుంది. సో, దానికి వాళ్ళు ఏంటంటే భయపడుతున్నారు. ఈ భయం అనేది కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వదేమో. ఈ రిలేషన్‌షిప్‌లోని ఎప్పటికీ కూడా వాళ్ళకి ఆ గుర్తింపు దొరకదేమో అని అనుకుంటున్నారండి. మీరేంటంటే ఎప్పుడైతే వాళ్ళతో అంటే ట్రాన్స్‌పరెంట్‌గా లేరో లేకపోతే మీరు కొన్ని విషయాలు అంటే కావాలని అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళేంటంటే అవి మారాలి అని అనుకుంటున్నారండి. అవి మారితేనే ఈ రిలేషన్‌షిప్ మారుతుంది. ఈ రిలేషన్‌షిప్ ఫేట్‌ని ఏంటంటే మార్చగలరు వాళ్ళు అని చెప్పి వాళ్ళనుకుంటున్నారు. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ అటెన్షన్ కావాలి. వాళ్ళకి ఒకవేళ మీరు పాస్ట్‌లో కావాలని నిజంగానే అబద్ధాలు చెప్పుంటే, ఇప్పుడు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళు డైజెస్ట్ చేసుకున్నా, చేసుకోలేకపోయినా సరే మీరు చెప్పాలని వాళ్ళైతే అనుకుంటున్నారండి. మరి వాళ్ళకి సడెన్‌గా ఎందుకిలా అనిపిస్తుందో నాకు తెలీదు కానీ, వీళ్ళ ఎమోషన్స్ అయితే
టైమ్ టు టైమ్ చాలా హై అవుతున్నాయండి. అంటే ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్లనే నాకనిపిస్తుంది. ఒకసారి మంచిగా ఆలోచిస్తే, ఒకసారి మంచిగా ఆలోచించలేకపోతున్నారు. బాగా మూడ్ స్వింగ్స్ అయితే వస్తున్నాయి. సో, దానివల్ల ఏంటంటే, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది మీ మీద కూడా చూపిస్తున్నారు. మీకు కూడా అది తెలుస్తుంది. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, వాళ్ళ ఆలోచనలైతే ఇలానే ఉన్నాయి. వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలి అంటే, మీరు ఓపెన్ అప్ అవ్వాలి. ఆర్ ఓపెన్ హార్ట్‌తో వీళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది అని వాళ్ళనుకుంటున్నారండి. సో, ఇలా కానీ ఈ రిలేషన్‌షిప్ మారితే వాళ్ళేంటంటే ఒక పాజిటివ్ వేలో ఛాన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఇంకొకటి కూడా అనిపిస్తుందండి. అదేంటంటే మీరు వీళ్ళు చెప్పిన మాట వినట్లేదు అని అనుకుంటున్నారు. ఎంతసేపు మీరు అనుకుంటుంది, మీరు చెప్పాల్సింది చెప్పేస్తే అయిపోతుంది. బట్ వాళ్ళు చెప్పింది మీరు వినాలి అని అనుకోవట్లేదు. మీ నీడ్స్ ఫుల్‌ఫిల్ అయిపోతే చాలు అని మీరు కొంచెం సెల్ఫిష్‌గా అనుకుంటున్నారు అని ఈ వ్యక్తులు అనుకుంటున్నారండి. సో, దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు ఫ్యూచర్ ఎలా ఏంటి అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే మీ కంఫర్ట్ జోన్‌లో మీరున్నారు. మీరు అనుకున్నది జరిగితేనే మీ కంఫర్ట్ జోన్. సో, దానివల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. అది మీకు అర్థం అవ్వట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీకు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ వ్యక్తులు మీ నుంచి చాలా చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు ఒక కొత్త వ్యక్తిలా చూడాలి అనుకుంటున్నారు. మరి మీరు ఇవన్నీ చేస్తారా లేదా అనేది మీకే తెలియాలి. కాకపోతే ఈ వ్యక్తి ఎనర్జీస్ ప్రకారం అయితే డెఫినెట్‌గా వాళ్ళ ఆలోచనలైతే ఇలానే ఉన్నాయి. ఒకవేళ కానీ మీరు ఇవన్నీ రియలైజ్ అయ్యి మీరు చేంజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే బెటర్ చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారండి. అంటే ఈ కార్డ్ చూసినట్టయితే కొంచెం వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. అంటే మనసులో ఒకటుంది. ఇష్టమైతే ఉంది. కాకపోతే దాన్ని బయట పెట్టే ధైర్యం లేదండి. ఎందుకంటే బయట పెట్టే ధైర్యం లేదు. ఈ సిట్యుయేషన్స్ అన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుందేమో, మీరు మారరేమో, లేకపోతే మీ ఆలోచనల వల్ల వాళ్ళు ఇంకా ఇంకా సఫర్ అవుతారేమో, ఈ సిట్యుయేషన్స్ ఎప్పటికీ బెటర్ అవ్వేమో అని అలా వాళ్ళకనిపిస్తుందండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే వాళ్ళలో ఉన్న ఆ ఇష్టాన్ని కానీ, లేకపోతే వాళ్ళకనిపిస్తుంది కానీ బయట పెట్టట్లేదు. నాకు తెలిసి ఈ వ్యక్తులు ఈవెన్ మీతో కలిసి ఉన్నా సరే మీతో ఏమీ చెప్పకుండా సైలెంట్‌గా ఉండడం, లేకపోతే మిమ్మల్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచడం అలాంటివి చేస్తున్నట్టున్నారు. అంటే బౌండరీస్ అనేవి క్లియర్‌గా సెట్ చేసినట్టు ఉన్నారండి. మీరేదైనా ఓపెన్‌గా మాట్లాడడానికి కూడా మీకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదేమో అని నాకనిపిస్తుంది. సో, అది ఎందుకు అంటే మీలో చేంజెస్ అనేవి వస్తాయా? రావా? అనేది వాళ్ళకి కూడా డౌట్ కాబట్టి. సో, ఒకవేళ మీరేంటంటే ఈ వ్యక్తికి ఆ ఛాన్స్ ఇస్తే లైక్ చేంజెస్ అనేవి మీరు చేసుకొని, లేకపోతే మీరు నిజంగానే ఈ వ్యక్తి దగ్గర ఎప్పుడూ ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోతే అవన్నీ రివీల్ చేసో, లేకపోతే మీరు ఇది అని వాళ్ళకి చెప్పుకోనో, దానికి రీజన్స్ చెప్పుకోనో, అలా మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే ఈ వ్యక్తి ఏంటంటే మీరు కోరుకున్న రిలేషన్‌షిప్ మీకు ఇవ్వడానికి వాళ్ళకి ఓకేనండి. అదైతే నేను చెప్పగలను. ఈ కార్డ్స్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ముందు మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. దెన్ వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక అష్యూరెన్స్ కావాలి అనుకుంటున్నారు. వాళ్ళేంటంటే ఈసారి రిస్క్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఇప్పటి వరకు వాళ్ళు మీతో ట్రావెల్ అవ్వడం అనేది ఒక రిస్క్ లానే ఫీల్ అవుతున్నారండి. సో, ఇప్పుడు ఆ రిస్క్ తీసుకోవడానికి మీరు వర్తియా కాదా అనేది వాళ్ళకి తెలియాలంట. అండ్ వాళ్ళకి కూడా ఈ రిలేషన్‌షిప్ పరంగా ఆ సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, వన్స్ అది కానీ వాళ్ళకి దొరికితే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కూడా చేంజెస్ అనేవి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. చేంజెస్ అంటే ఇంకేంటో కాదు, ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేస్తారు. మీతోనేంటంటే ఫ్రీగా ఉండడానికి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలైతే చేస్తారండి. సో, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఈ వ్యక్తికి కావాలి. కానీ ఇలాంటి ఒక్క సిట్యుయేషన్‌లో కానీ, లేకపోతే మిమ్మల్ని ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళెలా చూస్తున్నారో అలా మాత్రం వాళ్ళకవసరం లేదంట. వాళ్ళకేంటంటే ఇప్పుడు మీరు ఒక కొత్త పద్ధతిలో కావాలి అని కోరుకుంటున్నారు. అంటే కొత్త పద్ధతేం కాదు. మొదటి నుంచి వాళ్ళైతే ఇలానే అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడైనా సరే వర్కౌట్ అయితే వాళ్ళు మీరు అనుకున్న విధానంలోని మారడానికి కూడా సిద్ధమేనండి. మీరు ఈ రిలేషన్‌షిప్ ఎలా కావాలనుకుంటే ఆ రకంగా వాళ్ళేంటంటే మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు అని మాత్రం నాకు అర్థమవుతుంది ఈ కార్డ్స్ చూస్తుంటే. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. మీరు ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీకు ఈ వ్యక్తి ఇంపార్టెంటా? మీరు ఇప్పుడు ఏ బిహేవియర్ అయితే ఎగ్జిబిట్ చేస్తున్నారో అది ఇంపార్టెంటా అనేది మీరు డిసైడ్ అవ్వాలండి. ఎందుకంటే, మీలో చేంజెస్ రానిది ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ రాదు. మీరు ఇలానే ఉండాలి అనుకుంటే ఈ వ్యక్తితో సిట్యుయేషన్స్ అయితే ఎప్పటికీ బెటర్ అవ్వవు.
ఒకవేళ మీరు చేంజ్ అయ్యి మీరేంటంటే థింగ్స్ బెటర్ చేసుకోవాలి, ఎలా అయినా స్టాండ్ తీసుకోవాలి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగాను మీలో మార్పులు రావాలండి. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక్కసారి అసలు ఈ వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? వాళ్ళు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు? అది మీ వల్ల అవుతుందా లేదా? అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మార్పులు వస్తేనే రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీరు కూడా అంటే సిట్యుయేషన్ ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించట్లే. దానికి అవసరం లేనివి కూడా మీరు ఆలోచిస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. ఈవెన్ ఈ వ్యక్తి కోసమైనా సరే, ఎక్కడి వరకు ఆలోచించాలో అక్కడి వరకు ఆలోచించట్లేదు. అంతకు మించి ఆలోచించడమో, లేకపోతే అవసరం లేనివి ఆలోచించడమో చేస్తున్నారు. సో, మీరేంటంటే మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాని ప్రకారమే మీరు ముందుకు వెళ్ళాల్సుంటుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఎక్కడో కానీ మీకు అనిపిస్తుందండి, కొన్ని చేంజెస్ చేసుకుంటే బావుంటుంది. లేకపోతే కొంత సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలంటే ఇంకేదో చేయాల్సిన అవసరం ఉంది అని. బట్ మీరేంటంటే ప్రయారిటీస్ తెలుసుకోలేకపోతున్నారండి. అంటే అది చేయడం అనేది వర్తా కాదా? లేకపోతే మీరు కూడా మళ్ళీ ఫ్యూచర్‌లో ఏమైనా ఇబ్బంది పడతారా అని అనుకుంటున్నారు. కానీ మీరిప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇలా ఉంటే ఈ రిలేషన్‌షిప్‌లో డిఫరెన్సెస్ అనేవి ఇంకా పెరుగుతుంటాయండి. ఈ వ్యక్తికి ఇంకా ఇంకా మీరేంటంటే డిఫరెంట్‌గా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, దానివల్ల మీ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వదు సరికదా! ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కాకపోతే అప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలి, లేకపోతే మీరేం చెప్తారు, మీ నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయని కూడా వెయిట్ చేయరండి. వాళ్ళు ఎలాంటి స్టెప్స్ వేయాలనుకుంటే అలాంటి స్టెప్స్ వేస్తారు. ఆర్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటే అలాంటి డెసిషన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీకు ఛాన్స్ ఉంది అని చెప్పాలి, క్లియర్‌గా చెప్పాలంటే. బట్ తర్వాత ఏంటంటే మీకు ఈ ఛాన్స్ వస్తుందా అంటే అది యూనివర్సే ఇంక మీకు డిసైడ్ చేయాల్సుంటుంది. ఏదైనా సరే మీరు పెట్టే ఎఫర్ట్స్ బట్టి యూనివర్స్ అయితే మీకు ఛాన్స్ ఇస్తుంది. సో, ఇప్పుడే మీ ప్రయారిటీస్ ఏంటి అనేది మీరు తెలుసుకొని మీరేంటంటే వైస్‌గా డెసిషన్స్ తీసుకుంటే బావుంటుంది. అండ్ టైమ్‌లీ యాక్షన్ కూడా తీసుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో, ఒక్కసారైతే ఆలోచించండి దీనికోసం. ఎందుకంటే ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌కైతే సిద్ధంగానే ఉన్నారండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మీతో ఎలాంటి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి ఈ రిలేషన్‌షిప్ మీద? మీకోసం ఏమనుకుంటున్నారు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్ మీద చాలా ఎఫర్ట్స్ పెట్టారని ఫీల్ అవుతున్నారండి. వాళ్ళేంటంటే ఎక్కడా కూడాను ఎఫర్ట్స్ పెట్టలేదు. వాళ్ళేంటంటే ఇంట్రెస్ట్ లేకుండానే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు అనే ఆ ఫీలింగ్ లేదండి. అంటే వీళ్ళు క్లియర్‌గా చెప్పాలంటే ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా సాక్రిఫైసెస్ చేశారు. లేకపోతే చాలామంది వ్యక్తుల్ని దూరం చేసుకున్నారు. మీకోసం ఇవన్నీ చేశారు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే ఈ వ్యక్తి మీకోసం అవన్నీ చేసినట్టుగా వాళ్ళైతే అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు చేశారనేది మీకే తెలియాలి. కాకపోతే వాళ్ళు మీకోసం అంతలా చేసినా, వాళ్ళ టైంని మీ మీద ఇన్వెస్ట్ చేసినా సరే మీరేంటంటే వాళ్ళకి ఆ అటెన్షన్ ఇవ్వలేదు. మీరు వాళ్ళు ఇచ్చినంత లవ్ మీరివ్వలేదు. మొత్తానికి ఈ రిలేషన్‌షిప్ డ్యామేజ్ అవ్వడానికి మీరే రీజన్ అని అనుకుంటున్నారండి. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ ఇద్దరిది అయితే హ్యాపీ రిలేషన్‌షిప్ కాదండి. ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. ఇది వాంటెడ్‌గా జరిగిందైతే కాదండి. అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఈ వ్యక్తికి దూరంగా ఉంటున్నారనుకోండి. మీరు కావాలని చేయలేదు, ఆ వ్యక్తి కావాలని చేయలేదండి. బట్ పరిస్థితులు ఏంటంటే ఆ రకంగా ఇద్దరిని దూరం చేశాయని చెప్పొచ్చు. బట్ ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మీరే కావాలని చేశారు. ఇది మీ వల్లే జరిగింది అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు, వాళ్ళు అంత టైం ఇచ్చినప్పుడు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు, మీరు కూడా వాళ్ళలానే అన్ని ఎఫర్ట్స్ పెట్టి, అన్ని ప్రయత్నాలు చేస్తే ఈ రిలేషన్‌షిప్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఎందుకంటే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఒక వైపు నుంచే ప్రయత్నాలు చేస్తే ఫలించవు కదా! ఇద్దరూ ప్రయత్నం చేస్తేనే ఫలిస్తుంది కదా! సో, ఇక్కడేంటంటే వాళ్ళు చేశారు, మీరు చేయలేదనేది వాళ్ళ ఒపీనియన్ అండి. ఈవెన్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడో కానీ మాట్లాడాలని ఉంది. ఎందుకు మీరలా చేశారు? లేకపోతే ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? దీనికి మీరెందుకు
అంటే ఏ స్టెప్ ముందుకు తీసుకోవట్లేదు. ఆర్ మీరేంటంటే ఎందుకు కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పట్లేదు అని వాళ్ళకేంటంటే తెలుసుకోవాలని ఉంది కానీ, వాళ్ళు భయపడుతున్నారండి. ఎందుకంటే మళ్ళీ మీతో మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారేమో, మళ్ళీ మీతో ఏమైనా కనెక్షన్ పెట్టుకున్నా, లేకపోతే మీ నుంచి ఏదైనా ఒక క్లారిటీ తెచ్చుకుందామని వాళ్ళు ట్రై చేసినా సరే, వాళ్ళు సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తదేమో అనుకుంటున్నారండి. ఈ రిలేషన్‌షిప్ నుంచి అయితే వాళ్ళు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అడుగు అడుగున ఛాలెంజెస్ ఉంటాయని భయపడుతున్నారు. ఇక్కడ ఏ డ్యామేజ్ అయితే జరిగిందో ఇది యాక్చువల్‌గా చాలా పెద్దదండి. అదేంటంటే వాళ్ళు కూడా అనుకోలేదు. అందుకే వాళ్ళేంటంటే భయపడుతున్నారు. మళ్ళీ ఒక ఛాన్స్ కానీ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో. ఇది ఇంకా ఒక ఇన్‌కంప్లీషన్ లాగా వాళ్ళు అనుకుంటున్నారండి. ఇది కంప్లీట్ అయితే ఇంకా పెద్ద డిజాస్టర్ జరుగుతుందేమో అనేది వాళ్ళ భయం. అంటే ఈ రిలేషన్‌షిప్ మధ్యలో ఆగిపోయింది నిజానికి. బట్ ఈ రిలేషన్‌షిప్ కానీ కంటిన్యూ అయితే దీని ఎండ్ అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఏంటంటే ఊహించడానికే భయం వేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ వ్యక్తులకు మీరంటే ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళేంటంటే మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. కానీ వాళ్ళేంటంటే మీతో మాట్లాడి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆన్సర్ తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. మీరు అనేసరికి వాళ్ళకి ఎక్కడో కానీ ఏమనిపిస్తుందంటే భయం వేస్తుంది. మళ్ళీ ఇబ్బంది పడతారేమో, మళ్ళీ మీరేమైనా కొత్త సమస్యలు తీసుకొస్తారేమో, పాస్ట్ ఆల్రెడీ రిపీట్ అవుతుందేమో అనే ఆ ఫియరే వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఆ థాట్స్ ఏంటంటే వీళ్ళని హాంట్ చేస్తున్నాయండి. జరిగిపోయినవి ఏంటంటే ఒకవేళ ఒక 10 సంవత్సరాల క్రితం జరిగినా సరే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇప్పుడే జరిగినట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఒక వైబ్స్ ఈ వ్యక్తి నుంచి అయితే వస్తున్నాయి. వాళ్ళు ఇంకొకటి కూడా భయపడుతున్నారండి. అదేంటంటే వాళ్ళు మీ నుంచి సమాధానాలు వెతికినా, లేకపోతే వాళ్ళు అంటే మీతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే, వాళ్ళు అంటే మాటలు పడతారేమో మేబీ. లేకపోతే మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో సిచ్యువేషన్‌ని. మీరేంటంటే వాళ్ళని అంత ఈజీగా విడిచిపెట్టరేమో. అది వాళ్ళ ఒపీనియన్ అండి. వాళ్ళకి ఎక్కడో కానీ ఈ సిచ్యువేషన్‌లోని మీతో మాట్లాడాలి, మీతో ఒక రిలేషన్‌షిప్ అంటే కంటిన్యూ చేయాలి, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే అసలు ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే దానికి వాళ్ళ దగ్గర ఆన్సరే లేదని చెప్పాలి. ఎందుకంటే ఆ వ్యక్తులు ఎక్కువ పాస్ట్ రిపీట్ అవుతదని భయపడుతున్నారండి. వాళ్ళైతే ఇప్పుడు మిమ్మల్ని నమ్మట్లేదు అని నాకు అనిపిస్తుంది ఈ కార్డ్స్ చూసినట్టయితే. బట్ ఏదైనా సరే ఇది చూస్తే ఎలా ఉందంటే ఆ వ్యక్తి ఎక్కడో కానీ వాళ్ళు సిద్ధంగా లేరండి మాటలు పడటానికి. మీరు కూడా సిద్ధంగా లేకపోవచ్చు. బట్ వాళ్ళు కూడా అంటే సిద్ధంగా లేరు. వాళ్ళకి ఎక్కడో కానీ ఆ భయాలున్నాయి. ఈ కార్డ్ చూసారు కదా! ఈ రిలేషన్‌షిప్‌కి ఆల్రెడీ ఇదే డెడ్ ఎండ్ అని వాళ్ళకి అనిపిస్తుంది. ఈవెన్ కమింగ్ డేస్‌లో మేబీ ప్రయత్నాలు చేసినా సరే 50-50 ఛాన్సెస్ అనుకుంటున్నారండి వాళ్ళు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే వాళ్ళకేమనిపిస్తుందంటే మేబీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వచ్చు కానీ, ఒకవేళ వీళ్ళు కోరుకున్న రిలేషన్‌షిప్‌లోకి మనం వెళ్ళినా, లేకపోతే మనం అనుకున్నట్టుగా వీళ్ళు కొంత కాంప్రమైజ్ అయినా సరే, ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో తెలీదు అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ పరంగా 100% ష్యూర్‌గా లేరండి. వాళ్ళేంటంటే 50-50 ఛాన్సెస్ అనుకుంటున్నారు. ఈవెన్ మీరు ఈ రిలేషన్‌షిప్ కోసం కరెక్ట్‌గా ఆన్సర్ చేసినా, అక్కడ జరిగిందేంటి అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరే, వాళ్ళేంటంటే మిమ్మల్ని 100% ట్రస్ట్ చేయరు. 50% ట్రస్ట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ మీరు ఇంకేదో కొత్తగా మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారేమో అని వాళ్ళకి అనిపించడం కూడా జరుగుతుందండి. ఏదైనా సరే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇక్కడ ఒకటి ఉంది. అదేంటంటే మీరు ఒకవేళ వీళ్ళని కన్విన్స్ చేసి ఈ రిలేషన్‌షిప్‌లోకి తీసుకొచ్చినా సరే, మళ్ళీ వాళ్ళని ఏంటంటే యూజ్ చేసుకుంటారేమో, మళ్ళీ వాళ్ళని హర్ట్ చేస్తారేమో. దానికి మళ్ళీ ఛాన్స్ తీసుకోవడం కోసమే మంచి మాటలు చెప్తున్నారేమో అని కూడా వాళ్ళకి అనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ కార్డ్ చూసాను కదా నేను. సో దానివల్ల ఏమనిపిస్తుందంటే మీ మాటలు వాళ్ళు ట్రస్ట్ చేసినా సరే 50% ట్రస్ట్ చేస్తారు. 50% ఏంటంటే మీరు ఏ ఇంటెన్షన్స్‌తో ఉన్నారు, అసలు మీ పరిస్థితి ఏంటి అని ఆలోచించడానికి ప్రయత్నాలు చేస్తారు. సో ఈ వ్యక్తి ఏంటంటే సిద్ధంగా లేరండి. అది మాత్రం నేను చెప్పగలను. మీతో ఎలాంటి రిలేషన్‌షిప్ కూడా వాళ్ళు అంటే కావాలి అని అనుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి మీరేంటో క్లారిటీ లేదు. అలా అని చెప్పి క్లారిటీ తెచ్చుకుందామన్న ధైర్యం లేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ స్టాండ్ తీసుకోలేకపోతున్నారండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఈ రిలేషన్‌షిప్‌కి కొంత టైం తీసుకుంటే తప్ప అది ఎటు వెళ్తుందనే క్లారిటీ వాళ్ళకి రాదు. బట్ ఏదైనా సరే మీ నుంచి వాళ్ళకి ఆన్సర్స్ కావాలి కాబట్టి ఆన్సర్స్ చెప్పాల్సిన అవసరం కూడా ఉందండి. ఆన్సర్స్ చెప్పిన తర్వాత బ్రేక్ తీసుకుంటే మంచిది. సో ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
సో, ఇదేంటంటేనండి ఎమోషనల్‌గా మీరు ఈ రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చండి. అంటే ఈ వ్యక్తికి మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో, మీకేంటంటే ఇది చాలా హ్యాపీనెస్ ఇచ్చి ఉండొచ్చండి. మీరు కూడా ఏంటంటే మీ పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారు. సో, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీకేంటంటే ఒక కొత్త హ్యాపీనెస్ అయితే వచ్చింది. మీరు కూడా ఏంటంటే మీ ఫేట్ అనేది చేంజ్ అవుతుంది. సో, ఈ వ్యక్తితోనేంటంటే మీరు కలిసి ఉండొచ్చు. ఆ రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోవచ్చు. ఎక్కడో కానీ ఈ వ్యక్తి మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారండి. ఆర్ మీ పాస్ట్ మీరు మర్చిపోయేలా చేశారని చెప్పొచ్చు. మీరు ఏంటంటే బాగా ఇబ్బంది పడుతున్నారు. మీ లైఫ్ ఇలా ఉంది అనిపించినప్పుడు వచ్చారు. అంటే వీళ్ళొక బ్లెస్సింగ్ లాగా మీకైతే అనిపించిందండి. సో, అదైతే నిజమేని. కాకపోతే ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి పరంగా జరిగిందేంటి? ఆర్ జరుగుతుందేంటి? అసలు ఆ వ్యక్తి ఎలా ఉంటున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు అంటే ఎక్కడి వరకు మీతో మాట్లాడాలి, ఉండాలి అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మీరు ఆలోచించి దాని ప్రకారం మీరేంటంటే ముందుకు వెళ్ళాల్సుంటుందండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మళ్ళీ కూడా న్యూ బిగినింగ్ జరుగుతుంది మీకు. జరగదు అని చెప్పడానికి లేదు. కాకపోతే నేను చెప్పాను కదా! మీరేంటంటే కొంత బ్రేక్ తీసుకోవాలండి. మీకు రెస్ట్ అయితే అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లోలో ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడానికి అవ్వదు. కానీ ఈ వ్యక్తికి కావాల్సిన ఆన్సర్స్ మీరు చెప్పేసి ఆ తర్వాత మీరేంటంటే రెస్ట్ తీసుకుంటే మంచిది. కంప్లీట్‌గా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏ కాన్వర్జేషన్ అవ్వకుండా ఇక్కడితోనే ఇంక ఇది ఇంతే అనని ఇద్దరు సైలెంట్ అయిపోతే మాత్రం కష్టమండి. బట్ ఒకవేళ మీరు ఈ వ్యక్తికి కావాల్సిన ఆన్సర్స్ చెప్పేసి మీరేంటంటే వాళ్ళు మాట్లాడడానికి అయినా ఇష్టపడట్లేదు, అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే అప్పుడు మీరు సైలెంట్ అవ్వడం అయితే బెస్ట్ అండి. బట్ వెంటనే మీరు సైలెంట్ అయిపోతే ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందంటే రోజు రోజుకి కూడా మీరు అనుకున్న దానికంటే కూడా డిఫరెంట్‌గా చేంజ్ అవుతుంది. బట్ ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో బ్రేక్ అయితే అవసరం అండి. చేంజెస్ రావాలి. ఇద్దరు కూడా హీల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది నాకు. ఆ వ్యక్తి హీల్ అవ్వాలి, మీరు హీల్ అవ్వాలండి. అప్పుడే కూల్ డౌన్ అవుతాయి సిట్యుయేషన్స్ అయితే. అలా అని చెప్పి ఈ ఛాలెంజెస్ ఇక్కడితో ఎండ్ అయ్యాయి అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. ఇవి ఎండ్ అయితే కాదు. కానీ మీరు హీల్ అయితే ఎలా డీల్ చేయాలి? ఆర్ ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే క్లారిటీ ఇంకా బెటర్‌గా వస్తుందండి. టైంతో పాటు ఇది జరుగుతుంది అని చెప్పొచ్చు. సో, ఒకసారి ఆలోచించండి. టైం అయితే తీసుకుంటే మంచిదండి. అది మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. కానీ మాట్లాడి టైం తీసుకుంటే బెటరు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హెలోపైల్ 3 ఎవరైతే ఈ సిట్రిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మీతో ఎలాంటి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళకి ఏమనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీరు పాస్ట్‌లో చాలా ఇబ్బంది పెట్టారని అనుకుంటున్నారండి. అంటే ఇబ్బందంటే ఇంకేంటో కాదు, వాళ్ళ పేషెన్స్‌ని పరీక్షించారు అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళు యాక్చువల్‌గా కూల్‌గానే ఉంటారు. పెద్దగా అంటే ఆవేశపడిపోయి, లేకపోతే గొడవలు పెట్టుకొని ఆ టైప్ అయితే కాదండి. కాకపోతే ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ వ్యక్తి ఎలా అనుకుంటున్నారంటే, మీరు కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టారు. లేకపోతే మీరు కావాలని వాళ్ళని విసిగించారు. వాళ్ళ పేషెన్స్ ఎంత లేకపోతే వీళ్ళు ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలరు అనేలాగా మీరు పరీక్షించారు అని చెప్పి ఈ వ్యక్తులకు అనిపించిందండి. అదైతే నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నట్టయితే వాళ్ళ ఎమోషన్స్‌ని మీ విషయంలో చాలా కంట్రోల్ చేసుకున్నారు. వాళ్ళేంటంటే చాలా వరకు పేషెన్స్‌తోనే ఈ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేశారు అని వాళ్ళు అనుకుంటున్నారండి. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. సో, ఇది అంటే వాళ్ళకేమనిపిస్తుందంటే ఇష్టపడ్డారు కాబట్టే కదా మీరు వాళ్ళ దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. లేకపోతే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని ఈ రకంగా మీరు మార్చారు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, పాస్ట్‌లోనేంటంటే వాళ్ళు ఇంతలాగా ఇబ్బంది పడ్డారు. లేకపోతే మీరేంటంటే వాళ్ళు ఇష్టపడటం చూసి మరికొంచెం మీ ప్రవర్తన అనేది ఈ రకంగా మారింది. సో, ఇదేంటంటే వాళ్ళు అడ్వాంటేజ్ ఇవ్వడం వల్లే ఇదంతా జరిగింది. వాళ్ళు చనువివ్వడం వల్ల ఇదంతా జరిగింది. అదే వాళ్ళు మీకు చనువివ్వకపోతే మీరు ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటారు కదా! ఈ అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కాదు కదా! అని వాళ్ళకి ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా అనిపించిందండి. ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే వాళ్ళ విషయంలో మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాలనుకుంటున్నారండి. మీరు కొంత సాక్రిఫైసెస్ చేసుకోవాలి అనేది వాళ్ళ ఒపీనియన్.
ఎయిదర్ సాక్రిఫైసెస్ అనైనా మీరు అనుకోవచ్చు. లేకపోతే కొంత మీరేంటంటే కాంప్రమైజ్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరేంటంటే కొన్ని విషయాల్లో తగ్గించుకోవడం కానీ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే అడ్జస్ట్‌మెంట్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు గతంలోనేంటంటే చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వకపోతే ఈ రిలేషన్‌షిప్ అనేది ఫర్దర్‌గా కంటిన్యూ అవ్వదు. మిమ్మల్ని ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతే కమింగ్ డేస్‌లో రిలేషన్‌షిప్ ఏంటంటే ఇంకా కేయోటిక్‌గా ఉంటుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు ఇంకా సాక్రిఫైసెస్ చేసుకోవాలనుకోవట్లే. వాళ్ళు మీ విషయంలో చాయిసెస్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ చాయిసెస్ చేసుకుంటున్న కొద్దీ మీరు మరికొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. వాళ్ళకేంటంటే ఇంకా సిట్యుయేషన్స్ టైట్ అవుతున్నాయి. సో, ఇదేంటంటే సెపరేషన్‌ని ఇండికేట్ చేస్తుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చాయిసెస్ చేసుకుంటే కానీ ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ లేదు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. ఎందుకంటే ఈ వ్యక్తులు బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే అన్ని ప్రయత్నాలు చేశారని వాళ్ళు అనుకుంటున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకునే సందర్భాలైనా సరే మీ వల్ల వచ్చాయి. ఆ మూమెంట్స్‌ని వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేశారు. మరి మీరెందుకు ఏమీ చెయ్యట్లేదు? ఇది వాళ్ళ ఉద్దేశం అండి. సో, వాళ్ళేంటంటే మీతో ఛాన్స్ తీసుకోవాలి అంటే మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. మీరు కూడా వాళ్ళెలా స్టాండ్ తీసుకున్నారో, వాళ్ళ ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకున్నారో మీరు కూడా అలా కొన్ని దగ్గరలు కంట్రోల్ చేసుకొని వాళ్ళకేంటంటే అది ప్రూవ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. అలా అయితేనే ఈ రిలేషన్‌షిప్ ప్రోగ్రెస్ అవుతుంది అని వాళ్ళ ఫీలింగ్. వాళ్ళేంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాస్ట్‌లో మీరెలా ఉన్నారో ప్రెజెంట్‌లో అలా ఉండకూడదనుకుంటున్నారండి. అంటే మీ ఓల్డ్ సెల్ఫ్ అనేది వాళ్ళకి నచ్చలేదు అని చెప్పాలి. సో, ఆ ఓల్డ్ సెల్ఫ్ చూడడానికైతే సిద్ధంగా లేరు. ఒకవేళ మీరేంటంటే ఇలాంటి చాయిసెస్ చేసుకొని మీరేంటంటే వాళ్ళకి సపోర్ట్ చేసినా ఆర్ కోఆపరేట్ చేసినా ఖచ్చితంగాను వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తారండి. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే వాళ్ళు రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తున్న కొద్దీ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. అప్పుడు మీకు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. సో, మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో కంప్లీట్‌గా సరెండర్ అయిపోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే 100% మీరు సరెండర్ అయినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయాల్సుంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు వాళ్ళు అనుకుంటున్నట్టుగుండి, కొన్ని విషయాల్లో మీరు అనుకుంటుంది ఆర్ మీరు చేయాలనుకుంటుంది కూడా చేయొచ్చు. ఆ టైంలోనేంటంటే మీరు ఎక్స్‌క్యూజెస్ వెతుక్కోవడం ఈజీ అండి. బట్ ఒకవేళ కానీ మీరు కంప్లీట్‌గా ఈ వ్యక్తికి సరెండర్ అయిపోతే మీరు సఫర్ అవుతారు. బట్ మీరు కంప్లీట్‌గా సరెండర్ అవ్వకపోతే ఈ రిలేషన్‌షిప్ అసలు దీనికి ఫ్యూచరే లేదని చెప్తాను నేనైతే. సో, అలాంటప్పుడు ఏంటంటే కొన్ని విషయాల్లోని మీరు తగ్గొచ్చు. కొన్ని విషయాల్లో మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు. ఈవెన్ అలాంటి ఒక సిట్యుయేషన్స్ క్రియేట్ అయినప్పుడు ఈ వ్యక్తి ఏమైనా సరే మిమ్మల్ని క్వెషన్ చేసినా సరే మీరేంటంటే మేనేజ్ చేయగలరండి. ఎందుకంటే కొన్నిట్లో ఆల్రెడీ సాక్రిఫైసెస్ చేసుకుంటున్నారు కాబట్టి. అన్నీ చేయడం అనేది అది మీ వల్ల కూడా అవ్వదు. అది చాలా అన్‌ఫెయిర్ కూడా. బట్ ఈ వ్యక్తి పరంగా ఏంటంటే ఇలా మీరేంటంటే కొంత స్మార్ట్‌గా డీల్ చేస్తే మాత్రం ఈ రిలేషన్‌షిప్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ అవుతుందండి. ఈ వ్యక్తి ఏంటంటే మీరు కోరుకున్నట్టుగా మారడానికి మీరు అంటే ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నారో అలా స్టాండ్ తీసుకుంటారు. ఎందుకంటే ఈ వ్యక్తి యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఉన్నదే మిమ్మల్ని ఇష్టపడి అని చెప్పాలి. వాళ్ళు అంటే ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకున్నారా? మీ విషయంలో పేషెన్స్‌తో వ్యవహరించారా లేదా అనేది మేబీ మీకు అది కనిపించినా కనిపించకపోయినా వాళ్ళు మాత్రం 100% అది జరిగిందని అనుకుంటున్నారండి. అలాంటప్పుడు ఒక 50% అయినా జరిగే ఉండాలి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తి మీకు కావాలి. ఈ వ్యక్తితో మీరు ఇలాంటి ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో ఉండాలి అనుకుంటే, కొన్ని చాయిసెస్ అయితే చేసుకోవాలండి. అది చేసుకోవడం వల్ల మీకు పెద్ద హార్మ్ అయితే ఏం జరగదు. బట్ నేను చెప్పాను కదా! 100% సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 50% సరెండర్ అయ్యి, 50% మీకు నచ్చినట్టు మీరుంటే, ఖచ్చితంగాను ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే, ఎలా అయినా మీరు హ్యాండిల్ చేయగలరండి. స్లోగా ఈ వ్యక్తి కూడా ఏంటంటే, మీకు అలవాటు పడుతుంటారు. వాళ్ళు కూడా ఏంటంటే, ఎక్స్‌పెక్టేషన్స్ అప్పుడు తగ్గించుకుంటారు. ఎందుకంటే మీరు కొంతవరకు చేసి కొంత బ్రేక్ వేస్తున్నప్పుడు ఏమవుతదంటే, ఓకే. వీళ్ళు ఇక్కడి వరకే చేస్తారు. వీళ్ళు ఇలానే ఉంటారు అని దానికి వాళ్ళు అలవాటు పడడానికి ప్రయత్నాలు చేస్తారు. సో, అలా ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుందండి. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదా! మళ్ళీ చెప్తున్నాను. లవర్స్ కార్డ్ వచ్చింది. సో, ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగాను మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. ఆ వ్యక్తి ఏంటంటే మీరు చాయిసెస్ చేసుకోవాలి అని బలంగా అనుకుంటున్నారు. ఈవెన్ యూనివర్స్ కూడా మీకు అదే అడ్వైస్ ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు సాక్రిఫైసెస్ ఒక లిమిట్ వరకు చేసుకోవాల్సిన అవసరం ఉందండి.
ఈవెన్ ఇక్కడ కూడా చూసారు కదా, సేమ్ కార్డ్స్ రిపీట్ అయ్యాయి. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ ఈ వ్యక్తి ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి. అంటే అది చేయాల్సిన అవసరం ఉంది అని అంత బలంగా ఇక్కడ అంటే ఒక మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రిలేషన్షిప్ అనేది టైంతో పాటు బెటర్ అవుతుంది. ఈ వ్యక్తి టైంతో పాటు హీల్ అవుతారు, మీరు కూడా టైంతో పాటు హీల్ అవుతారు. బట్ ఈ రిలేషన్షిప్కి మీరు ఒక ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒకవేళ ఇష్టం లేకపోతే. ఒకవేళ ఈ వ్యక్తితో రిలేషన్షిప్ కావాలి అనుకుంటే ఛాన్స్ మీరేంటంటే తీసుకోవాలండి. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మీరు కొన్ని చాయిసెస్ చేసుకొని అంటే అసలు ఈ వ్యక్తి ఎలా మారుతారు, మరి మీరు చేసుకున్న చాయిసెస్ వల్ల లేకపోతే మీరు చేసుకున్న సాక్రిఫైసెస్ వల్ల ఆ వ్యక్తి ఏ రకంగా మీతో ఉంటారు, ఆర్ వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుంది, వాళ్ళు మీతో ఎలా మాట్లాడతారు, మిమ్మల్ని ఎలా చూసుకుంటారు అనేది మీరు స్లోగా అంటే రియలైజ్ అవుతారంటండి. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అయితే హ్యాపీ ఎండింగే. కాకపోతే నేను చెప్పాను కదా, ఇప్పుడే మీకు అంటే వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే వీళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది అంటే మీరు 50% చేస్తే 50% మీరు మేనేజ్ చేయగలరు. బట్ మీరు 100% చేయము అంటే మరి ఇంకా దానికి చెప్పేదేం లేదు. సో ఇలా మీరు కొంత మేనేజ్ చేసుకుంటూ కొంత మీకు నచ్చినట్టు ఉంటే ఈ రిలేషన్షిప్ అనేది బెటర్ అవుతుందండి టైంతో పాటు. ఇది వెంటనే కూడా ప్రోగ్రెస్ అవ్వదు, బట్ ప్రోగ్రెస్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో ఏంటంటే క్లియర్గా ఈ వ్యక్తికి ఏంటంటే మీరు ఛాన్స్ ఇవ్వచ్చు, వాళ్ళది డిజర్వ్ చేస్తారు అండ్ మీరు అనుకున్న హ్యాపీనెస్ కూడా మీకు దొరుకుతుంది అని యూనివర్స్ క్లియర్గా సైన్ ఇస్తుంది. అంటే మీరు కూడా ఆ పాజిటివ్ మైండ్ సెట్తో మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయాలండి. మీరు ప్రయత్నాలు చేస్తే ఏమవుతుందంటే ఇంకా బెటర్గా ఉంటుంది రిలేషన్షిప్. సో ఛాన్స్ అయితే మీరు తీసుకోవచ్చండి, అదైతే నేను చెప్పగలను. సో ఒకసారి ఆలోచించండి. ఏదైనా సరే అంటే మీకు ఇలాంటి గైడెన్స్ యూనివర్స్ ఇస్తుంది అంటే మీరు ఏంటంటే చేయాల్సింది చెయ్యాలి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.